ప్రస్తుతానికైతే ఇద్దరు పిల్లలు మాత్రం ఒక అగమ్య గోచర వాతావరణంలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి ఆలోచనలు కూడా ఇద్దరి పిల్లల వైపే మళ్లుతున్నాయి. ఒక్కసారి వాళ్ళ పిల్లలతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మైనర్లు అయినప్పటికీ కూడా ఒక ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే మరి తల్లిదండ్రులు ఎందుకంటే వాళ్ళు ఇప్పటివరకు ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్సులు పెట్టేది, వాళ్ళకి కావాల్సినటువంటి సపర్యలు తల్లిదండ్రులు చేసేది. కానీ ఇప్పుడు వాళ్ళని పట్టించుకున్నటువంటి బంధువులు ఎంతమంది అయినా ఉంటారు, కానీ తల్లిదండ్రుల మీదకి ఎవరు రాలేదని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి వెళ్ళేటప్పుడు మరి వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు వీరికి ఏమైనా చెప్పారా? ఏం మాట్లాడారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చిన్న నీ పేరేం పేరు? సుశాంత్ నా పేరు. ఓకే. ఇప్పుడు ఏం జరిగింది? అమ్మా, నాన్న బయటికి వెళ్తేప్పుడు మీకేమైనా చెప్పిండ్రా? ఏం చెప్పారు? నేను స్కూల్‌కి వెళ్ళినప్పుడు అంతా మంచిగానే ఉన్నారు. డ్యాడీ కూడా స్కూల్‌కి దింపేసి వచ్చిండు. మళ్ళీ ఇంటికొచ్చేసరికి అన్ని సామాన్లు, బోన్లు అవన్నీ సర్ది బస్తాలో పెట్టిర్రు. మేము ఫోన్ చేసి నిన్న లేట్ అయింది వచ్చేసరికి. లేట్ అయింది నాన్న ఏమైంది అని అంటే వ్యాన్ లేట్ వచ్చింది డ్యాడీ అని చెప్పిన. అంటే తిన్నారా? రూమ్ ఖాళీ చేస్తున్నారా? చెప్పలే, మాకేం చెప్పలే. లేట్ అయింది నాన్న వ్యాన్ లేట్ వచ్చిందని చెప్పినాం. చెప్పాక అన్నం వండలే బయట తినండి అని అన్నారు. బయట తెచ్చుకొని మేము బయట తెచ్చుకొని తిన్నాం. కట్ చేసేసిండు అప్పుడే. ఫోన్లోనే మాట్లాడింది ఎంత? ఆ, అంటే బయటికి వెళ్ళేటప్పుడు మీకు ఏం చెప్పారు? మీరు స్కూల్కి వెళ్ళే ముందు రోజు కానీ మళ్ళీ తర్వాత 7:30కి ఫోన్ చేసిండు. వీడియో కాల్ చేసి నైట్ వీడియో కాల్ చేసి తమ్ముడిని మంచిగా చూసుకో, మీరు గొడవ పడకండి, ఇద్దరు ఒకటిలాగానే ఉండండి అని చెప్పిర్రు. అది చెప్పి కట్ చేసిర్రు. మళ్ళీ తర్వాత 8:30కి అట్లా నార్మల్ కాల్ చేసిర్రు. నార్మల్ కాల్ చేసి తమ్ముడిని మంచిగా చూసుకో, చదువుకొని మంచిగా, ఏం గొడవ పడకండి, ఏమనకండి, తమ్ముడిని ఏమనకు, వాడిని తమ్ముడే కదా అని. మేము మేము మళ్ళీ అడిగినాం, మమ్మీ ఏం చేసుకోకండి మంచిగా రండి మమ్మీ అంటే 10 కల్లా వచ్చేస్తాం, కొంచెం లేట్ అవుతుంది, మీరు వండుకోండి అని చెప్పారు. మేము వండుకున్నాం. పండుకొని నాకు 12కి మెయిల్కి వచ్చింది. మెయిల్కి వస్తే 6-7 టైమ్స్ ఫోన్ చేసిన, ఎత్తకపోతే అమ్మమ్మకి ఫోన్ చేస్తే అందులో నాకు ఫోన్ చేసి మా అన్నయ్యకి ఫోన్ చేసి పెద్దమ్మ వాళ్ళు ఇచ్చారు. ఇంటికి వచ్చి హాస్పిటల్ తీసుకుపోయారు. ఇప్పుడు మీ ఇంట్లో అమ్మ నాన్నలకు కానీ ఏమైనా గొడవలు గిట్ల ఏమైనా అయినాయి అప్పుడు ఆ టైంలో? ఇద్దరు ప్రియా ఆంటీ వెంకటి ఇంటికి వచ్చి గొడవ చేసిరంట. నాన్నమ్మ చెప్తుంది నైట్. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అక్కడ? మరి నాన్నమ్మ కూడా ఉంటుంది మీతో పాటు? 3 monthsకి ఒకసారి పెద్దడాడి వాళ్ళ కాడ ఉంటుంది, మా కాడ ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు మీరు అమ్మ నాన్న గొడవ పడుతున్నప్పుడు ఎవరైనా చూసారే? చూడొచ్చు పక్కింటి వాళ్ళ. మీరేమన్నా చూడలే. అసలు ఎప్పుడు వాళ్ళు గొడవ పడేవాళ్ళు కాదు? గొడవ అప్పుడప్పుడు, రేర్. నీతో ఏమైనా చెప్పినా నాన్న మీ అమ్మ నాన్న వాళ్ళు మీకు ముందు రోజు కానీ 2 రోజుల ముందు కానీ ఏమన్నా? ఏం చెప్పలేదు. ఇద్దరు వచ్చి గొడవ చేసిరని చెప్పింది నాన్నమ్మ. ఇద్దరు ప్రియా ఆంటీ వెంకట అనుకుంటున్నా. ఫస్ట్ మేము ఇల్లు ఉన్నప్పుడు ఒక 1 year తర్వాత వాళ్ళు ఇల్లు కట్టిరు ఎదురుగా. సొంత ఇల్లేనా అక్కడ మీది? సొంత ఇల్లే. వాళ్ళు కూడా సొంత ఇల్లు కట్టుకోరు. అంతా స్టార్టింగ్ లో ఒక 2 years వరకు మంచిగా ఫ్రెండ్షిప్, బీచెస్కి వెళ్ళేది మమ్మీ వాళ్ళతోని. బర్త్డే ఫంక్షన్స్ ఏదైనా ఉంటే మంచిగా జరిగేది. తర్వాత ఇంకా 2 years అట్లా తర్వాత మెల్లిమెల్లిగా చర్చికి కూడా తీసుకుపోయేది వాళ్ళు. చర్చికి క్రిస్టియన్స్ చర్చికి కూడా తీసుకుపోయేది. ఎంత చెప్పినా మమ్మీ చర్చికి వెళ్ళకండి అని చెప్తే వెళ్ళేది. డాడీ కూడా ఒకసారి వెళ్ళిండు, మమ్మీ వెళ్ళేది సండే. అంటే వీళ్ళను వేరే రకంగా ట్రాప్లో చేయడం కోసం, ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు మత మార్పులు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఆ యాంగిల్లో కూడా ఆలోచించవచ్చా? ఎందుకంటే వాళ్ళని మొత్తం కన్వర్షన్ చేయాలన్నటువంటి ఉద్దేశమే ఇట్లా జరుగుతుండొచ్చా? కన్వర్షన్ చేద్దామని అనుకురు. ఒకసారి మమ్మీ అయితే డైరెక్ట్ చెప్పేసింది ఆంటీ వాళ్ళకి. వాళ్ళు అడిగిరు మీరు ఇట్లా చేంజ్ కండి అని. మమ్మీ డైరెక్ట్ తిట్టేసింది, మేము ఇట్లా చేంజ్ కాము అని చెప్పేసింది. తిట్టింది వాళ్ళని అప్పుడే. అప్పటి నుంచి ఏం అడుగుతలేరు ఇట్లా చేంజ్ కాకండి ఏమని. వీళ్ళు మంచితనంగా ఉండడము, నటించడము ఇదంతా ఏంటంటే మొత్తం అంటే దీని వెనుక ఈ డబ్బులు లాగేసుకోవడము, ఈ కన్వర్షన్స్ ప్లానే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండేనా మీకు అనిపించింది? ఎందుకంటే మనకు తెలుస్తుంది మాట్లాడుతుంటే కొంచెం మంచితనంగానే ఉండేది, కొంచెం ఇట్లా కొంచెం ఓవర్ యాక్టింగ్ ఎక్కువ చేసినట్టు అట్లా అనిపించింది. మరి గొడవ రావడానికి కారణం ఏంది అసలు? బండి గురించే. బండి ఒక 1 month ఇచ్చిరంట డబ్బులు, అప్పటి నుంచి ఇస్తలేరంట. అప్పటి నుంచి 5 months వరకు ఇవ్వలేదంట డబ్బులు, బండి డబ్బులు మంత్లీ. చూడవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు పిల్లలు మాట్లాడుతుంటే అసలు ఒక్కొక్కరి ప్రాణం ఒక్కొక్కరి చేతి లేదు.
కానీ మహిళలు మాత్రం వాళ్ళ అంటే కన్న తల్లుల బాధలు ఎట్లా ఉంటాయి, పిల్లలు దూరమైనా ఆ బాధ వర్ణించలేనిది ఆ తల్లులకే తెలుస్తూ ఉంటుంది. మరి అట్లాంటిది ఒక తల్లి తన పిల్లల్ని వదిలిపెట్టి పోతుందంటే మరి ఈ సంఘటనని ఇక్కడ పాపయ్యపేట గ్రామస్తులు ఎట్లా చూస్తున్నారో తెలుసుకుందాం. అమ్మ, ఇప్పటి వరకు పిల్లలు లేరన్నటువంటి విషయం చూస్తే, ఎందుకంటే ఏ తల్లి అయినా సరే సహించేటువంటి పరిస్థితి, పిల్లల కోసం ఎంత దూరమైనా వెళ్తారు. కానీ ఇప్పుడు ఆ తల్లే పిల్లల్ని వదిలిపెట్టి ఇట్లా పోయింది. మరి దీన్ని ఎట్లా చూస్తున్నారమ్మా? మీకు నిజంగా పిల్లల భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? అది కరెక్ట్ కాదు సార్, పిల్లల్ని వదిలిపోవడం. కష్టమో సుఖమో పిల్లలను చూసుకుంటూ బతకాల్సింది. అది కరెక్ట్ కాదు. మేమేం మాట్లాడలేకపోతున్నాం పిల్లల గురించి. ఓకే, ఓకే, మీరు చెప్పండి అమ్మా. ఇప్పుడు పిల్లలకు సంబంధించి ఎంతో కొంత ధైర్యం ఎవరున్నా ఇవ్వాల్సి ఉంటుంది. బంధువుల ఇప్పుడు తల్లిదండ్రుల మీదకి ఎవరు రారనేది మనం గమనించాల్సింది. ఇవాళ రేపు ఏ చిన్న చిన్న సంఘటనలు కూడా తల్లిదండ్రుల పిల్లలు కూడా గొడవలు అవుతుంటాయి. కానీ వేరే వాళ్ళ దగ్గర పోయి ఉండాలంటే ఉండలేరు. మరి ఆ పిల్లల పరిస్థితి ఎట్లా ఉందమ్మా? ఎవరు చూసుకుంటారు? చూసుకోవాలి, మా మరిది మా తోటి ఏరాలు చూసుకోవాలి. ఇప్పుడు చెప్తుంది, ఇప్పుడు ఎందుకంటే తను మత మార్పిడులు ఆ యాంగిల్లోనే మొత్తం కనిపించింది. చివరికి వాళ్ళు చెప్తున్నది డబ్బులతోటి ప్రలోభ పెట్టి వాళ్ళను కన్వర్షన్స్ చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోటే ఇక్కడ వాళ్ళకు ఏదో ట్రాప్లో పడేశారని చెప్పి తెలుస్తుంది. మరి నా బిడ్డ, నా మనవలు నేను చూసుకోవాలి. నా బిడ్డ నా గొప్ప చెప్పిపోయింది. నా బిడ్డ నా బిడ్డే నా బిడ్డ నాలుడే. ఇప్పుడు ఏదైనా సమస్యలు ఉంటే చెప్పుకుంటారు కదా, మీకే అమ్మ తల్లికైనా చెప్తారు కదా, మీకేమైనా చెప్పేదా తను? చూసుకోవాలి, నా మనవలు నేనే చూసుకోవాలి. ఇప్పుడు అట్లా కదమ్మా, ఇన్ని సమస్యల సంఘటన ఇప్పుడు 4 ఏళ్ల నుంచి వీళ్ళకు కొంత ఫ్రెండ్షిప్ ఉంది అదని చెప్పి అంటున్నారు. మరి తల్లిదండ్రులు కూడా కొన్ని కష్ట సుఖాలు పంచుకుంటారు కదా, మీకేమైనా చెప్పిందా శిరీష? ఒకసారి పోయినా, పోతే వాళ్ళు ఇట్లా నా చిన్న బిడ్డ నేను పోయినాం. పోతే ఇట్లా యేసుప్రభుల మతం మారాలి అంటురట నా బిడ్డను. నా బిడ్డ ఎవరి మాట చెప్తే వాళ్ళ మాట వింటది. అందుకని ఆయన ఏంటంటే వీళ్ళని మా మతంలో దిగాలని కూడా అట్లా ట్రై చేసిర్రు. ఆయనకు పెద్ద యేసుప్రభు ఉన్నదట. నా బిడ్డ పోతే కూడా నీకు బిడ్డానికి పనికి రాదు, నీ శుక్రవారం శనివారం పూజలు బాగా చేస్తావు, నువ్వు ఇట్లా చేసేపటికనే నువ్వు ఇంత డబ్బు సంపాదించినావు, నువ్వు అట్లా తప్పు ఆ పని చేసుడు, యేసుప్రభు పోవద్దు. నా బిడ్డ కూడా శుక్రవారం పూజ చేసేది, అది కూడా మానేసింది వాళ్ళు చేయబట్టి. వాళ్ళు బాగా చేసిర్రు నా బిడ్డను, చేసి డబ్బు చూపించి ఇట్లా చేయాలి అట్లా చేయాలన్నారు. అట్లా కూడా నా మనవలు నాకు చెప్పిర్రు, మమ్మీకి ఇట్లా పోతానంటది మా అమ్మమ్మ. అంటే వద్దు బిడ్డ, మనకు తప్పది, మనం ఈ మతంలో ఉన్నాం, ఇక్కడ దేవుడికే పోవాలి. ఆ మతం మాదిగోళ్ళు ఎట్లా అంటే అట్లా చేస్తారు మనలకు, వద్దని కూడా 2-3 సార్లు చెప్పిన. ఆ స్నేహం చేయకు, వాళ్ళు మంచోళ్ళు కాదు, యేసుప్రభు ఉన్నోళ్ళు, ఏం చేసేది తెలియదు, వాళ్ళు చేయబట్టి మీరు ఏం చేస్తారు అని కూడా అన్నా. నా బిడ్డ కూడా ఇనలేదు, నా మాట నాకు ఇనలే. వాళ్ళతో డబ్బు వస్తుంది అన్నట్టుగా ఆశపడ్డది, కానీ ఇట్లా చేస్తారు అనుకోలేదు. తర్వాత తెలిసింది నా బిడ్డకు వాళ్ళు మోసగాళ్ళని. ఇట్లా చేసిందని నా బిడ్డ అడిగితే నిలదీస్తే వాళ్ళ భార్య వచ్చి నా బిడ్డను కోప్పడ్డదట. ఇంకా వేరే టవన్ తీసుకొచ్చి ఇద్దరు నా భార్యతో ఇట్లా చేసినావు అట్లా చేసినావు అని చెప్పిరట. చెప్తే ఎందుకు ఇట్లా చేసినావు శిరీష, నువ్వు వాళ్ళతో ఎందుకు మాట్లాడతాను, వద్దన్నా కదా, నేను చూసుకుంటా కదా, నువ్వెందుకు వాళ్ళను ఇట్లా చేసినావు అట్లా మాట అంటే పడది నా బిడ్డ వాళ్ళని అన్నది. అనగానే వాళ్ళు ఏమన్నా ఇద్దరు అల్లుళ్ళు పెట్టిపోగానే మరి అవి ఒక దెబ్బ వేసిండట నా బిడ్డను. మా పెద్దవ చెప్తుంది, అది మా పెద్దవ ఉన్నది అన్నట్టు, వాళ్ళ తల్లి ఉంటుంది అక్కడ. అయితే ఒక దెబ్బ ఎత్తే నవ్విందట. నేనేమన్నా, నేనేం చేసినా, నువ్వు చేయబట్టి ఇవన్నీ చేస్తా, నాకున్నా చేసిన అని. ఇద్దరు భార్య భర్తలు ఉంటాయి కదా సమస్యలు, ఇక ఏమన్నదో నా బిడ్డ. ఇద్దరు కలిసి షాపుకు వేరు, నా మనవాళ్ళు లేరు, స్కూల్కి వేరు, షాపుకు వేరట. ఫ్రిడ్జ్ బుక్ చేసిరట. అక్కడున్న వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా షాప్ కాడ వేరు, రూమ్ కూడా చూసుకుందాం, ఇక్కడ పెద్ద ఇబ్బంది అవుతుంది వీళ్ళతోని. ఆయనకి ఏమనిపించింది, ఇక ఇబ్బంది అయితే రూమ్ చూసుకున్నారట. రూమ్ ఖాళీ చేసేసుకుని వేరే రూమ్కి వెళ్దామని, వెళ్ళిపోదాం మనం, ఇక్కడ వద్దు, వీళ్ళ టార్చర్ భరించలేక వెళ్ళిపోదాం అన్నారట. అంతా వచ్చినాక సామాన్ అంతా మధ్యాహ్నం వీళ్ళు రాకముందే వచ్చిర్రట. పొద్దున్నే 1ంటికి వచ్చిర్రట. సామాన్ అంతా చదిరిరు, ఒక 5-6 మూటలు చదిరి ఆడ పెట్టింది. పెట్టినాక మళ్ళీ ఏమనిపించిందో మళ్ళీ బయటికి వెళ్ళిరట. అవి ఆడబెట్టిర్రు, బయటికి వెళ్ళిర్రు. నాకు బిడ్డ గిన్నెలు కూడా తోమలే, అక్కడనే ఉన్నది, నా బిడ్డ నిలబడతలేదు ఇంట్లో. దానికి ఏమనిపిస్తుందో బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళి మరి ఎక్కడెక్కడ పోయిరో. మళ్ళీ నేను 9 గంటలకు ఫోన్ చేసిన, నేను చేసిన 9 గంటలకు, 4:30కు చేసిందట నాకు. చేస్తే నేను ఎత్తలే, బయట కూర్చున్నా. మళ్ళీ మా ఆయన 6:30కు వచ్చిండు. శిరీష ఫోన్ చేసింది, ఎత్తలేవాట, నాకు చేసింది అని అన్నాడు. మళ్ళీ చేసిన నేను 9 బాగా అవుతుంది.
బిడ్డ మరి ఏమైంది ఫోన్ చేసిన వాట ఎందుకు బిడ్డ అన్న పోయినసారి చేసిన ఎత్తుతలేవేందే అన్నది. అమ్మ అన్నది ఏం చెప్పు బిడ్డ మీరు బండి సప్పుడు వినబడుతుంది, బండి సప్పుడు వినబడుతుంది ఎందుకు బిడ్డ, ట్రైన్ కాదు బండి ఇది తోసుకోడు, బండి మీద పోతాను తట్టుకున్నట్టు మాట్లాడుతాడు. నేను బండి మీద ఉంటే ఎక్కువ మాట్లాడా, నువ్వు ఇంటి పోయినాక చేస్తూ అట్లా అవుతుందని నాకు ఎరకనా, ఇంటి పోయినా చేస్తే బిడ్డ బండి మీద ఉన్నారు కావచ్చు, రోజులు బాగాలేవు, పొద్దుగాల పోర్రి ఇంటికి, పిల్లలు మళ్ళీ 9ంటికి 8ంటికే పండుకుంటారు, వాళ్ళకి అన్నం పెట్టి బిడ్డ పొద్దుగాల పోర్రి అంటే ఎటు పోయినావు అని అడిగిన, షాపు పోయినావు అన్నది, షాప్ నుంచి వస్తారా అన్న, మరి వస్తాను అన్నది, మరి పొద్దుగాల పోర్రి బిడ్డ అన్న, పోతాం అన్నది కట్ అయింది, ఎమ్మటే కట్ అయింది, కట్ కాలే లైన్లోనే ఉన్నాడు. మరి అవి ఇద్దరు కలిసి పోతారేమో అప్పుడే, పోదా అంటే ఇట్లా పట్టుకున్నట్టున్నాడు, ఇట్లా పలుచుకుంది, శిరీష దెబ్బ తగిలిందా అన్నాడు, అనగానే ఏం తగలేదు అన్నది. నాకు ఫోన్లు వినబడుతుంది, సైలెంట్లో ఇట్లా పెట్టిరు, వినబడతా అంటే మళ్ళీ కట్ చేసిరుగా, కట్ చేసి మళ్ళీ కొంచెం అయినాక ఒక 5 నిమిషాలు చూసిన, ఒక 10 నిమిషాలు ఫోన్ చేస్తే మళ్ళీ ఫోన్ ఎత్తుతలేరుగా, 9 బావు అవుతుంది 9:30 అవుతుంది, ఇక ఆడికి పోయిరు, దెబ్బ తగిలిందని నడిచిపోతారు పట్టాల కింద, అప్పుడే ఇట్లా అయింది. మళ్ళీ ఫోన్ ఎత్తుతలేరు. నా మనవారు 12 గంటలకు ఫోన్ చేసిండు. నేను అన్నా మరి అప్పుడే వస్తానన్నారు కదా నాని రాలేదంటే, మా అమ్మమ్మ రాలేరు, మమ్మల్ని అన్నారు నువ్వు పైలం చెల్లెను తమ్ముని మంచిగా చూసుకోరు, కొట్లాడకుర్రి అన్నారు. అంటే నాకు భయం కదా, ఎందుకన్నారు ఇట్లా అన్నారు, ఏమన్నా గొడవ పెట్టుకున్నారా నాని అంటే, ఏది లేదు అమ్మమ్మ సామాన్ అంతా చదిరి ఈడ పెట్టిర్రు, మరి ఆ సామాన్ ఎందుకు చదువుతారో, ఎందుకు అమ్మ మీ సామాన్ చదిరి అంటే తోముతానికి అని అన్నదట, ఇట్లా అన్నదని అన్నారు. అన్నాక 9:30 పోయినాక అయిపోయింది, పండుకున్నాను ఏడవకు. ఒక్కోసారి షాపింగ్ పోతే 11, 12ంటికి వస్తారు, అప్పుడు వాళ్ళు రాకుంటే నాకు చేస్తారు, మళ్ళీ నేను వాళ్ళకి చేస్తా తిరిగి, ఎందుకు రాలేదు ఇంత టైం అయింది రాలేదు ఇంటికి పోరా పిల్లలు ఆడతారంట అంటే, పోతాను అమ్మ అంటది. షాపు పోయిరు బిడ్డ 12 అవుతుంది కదా, వస్తాను అరే మీరు తలుపు తీసుకొని పండుకుంటే తలుపు తీయరు కదా, తలుపు తీసి పండుకోరు అంట, తలుపు తీసి పండుకున్నాం అమ్మమ్మ అన్నారు. పన్నాక 12 అయిపోయింది, నా మనవడు నిద్ర పడతలేదు. అంటే ఇప్పుడు ఇన్ని సమస్యలు వచ్చినప్పుడు ఏ ఒక్కరున్నా ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవాలి, పిల్లల ముఖం చూసైనా. మరి ఇద్దరు ఇట్లా ఏం చేయొచ్చు అన్న, ఎట్లా చూడాలి దీన్ని? అంటే నా పిల్లల ముఖం చూలే వాళ్ళు ఏమైందంటే 12 గంటలకు ఫోన్ చేసిర్రు, ఫోన్ చేసినాక మమ్మీ రాలేదన్నారు, రాలేదంటే నేను చేస్తా బిడ్డ అనిల్కి చేస్తా, అనిల్ అంటే ఈ అబ్బాయి ఆడు ఉంటాడు నా బిడ్డ కాడు ఉంటాడు అప్పుడప్పుడు, అయితే అనిల్కి చేస్తా, అనిల్ అయితే ఏది తెలుస్తుంది ఆయనకు తెలుస్తుంది అని నేను అన్నా అంటే ఈ అబ్బాయికి ఫోన్ చేసినాం మేము 12 గంటలకు ఫోన్ చేసిన, మా ఈ శిరీష బాబాయ్ కనపడతలేరట బిడ్డ, అనిలు ఫోన్ చేయవా ఏడున్నారు కనుక్కోనా నీకు తెలుస్తుంది అని ఫోన్ చేసిన. నేను కనుక్కుంటా కానీ నువ్వు ఊకోకి నైట్ చేసినావా అత్తమ్మ నేను కనుక్కుంటా అన్నాడు. ఫోన్ చేసినా కూడా ఎవరికి ఫోన్ చేసినా డిస్పెన్స్ అవుతలేదట, ఇక బంద్ చేసిండు. మళ్ళీ 3 గంటలకు మళ్ళీ ఫోన్ చేసిన, నేను కనుక్కుంటా అత్తమ్మ అన్నాడు. 12 అయినాయి 1ంటికి మళ్ళీ ఫోన్ చేసాడు, పొద్దుగాల మీరు బయలుదేరి అన్నాడు, గది ఒకటే కానీ